Hi, hello, welcome to ehfgministries media. ఈరోజు మనం ఓపెన్ఎల్పిలో ఉన్న లేఅవుట్స్ చూద్దాం. లేఅవుట్స్లో మనం చూసేది ఫస్ట్గా మనం చూసేది లైబ్రరీ, ప్రివ్యూ విండో, లైవ్ విండో, సర్వీస్, థీమ్ అండ్ కంట్రోల్. ఈ ఎంటైర్ వచ్చేసి మనం ఓపెన్ఎల్పిలో మనం చూసే మెయిన్ పార్ట్స్. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్గా ఈ లైబ్రరీలో సాంగ్స్. ఇక్కడ మీరు ఆల్రెడీ చూస్తున్నారు, చాలా వరకు సాంగ్స్ ఇందులో లిస్టెడ్ అయి ఉన్నాయి. మనం మొట్టమొదటిగా సాంగ్ని మనం ఎలా ఇందులో యాడ్ చేయాలి మనం చూద్దాం. ఫస్ట్గా మనం ఇక్కడ ప్లస్ అనే బటన్ మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విండో అన్నది పాపప్ అవుతుంది. వన్స్ ఈ విండో పాపప్ అయిన తర్వాత మనం పాట ఎలా యాడ్ చేయాలో మనం చూద్దాం. నేను ఆల్రెడీ ఒక సాంగ్ని రెడీ చేసి పెట్టించాను. ఈ పాట అదిగో అదిగదిగో అల్లదిగో కల్వారి మెట్లకు దారదిగో అన్న ఒక పాటని మనం ఓపెన్ఎల్పిలో ఎలా మనం యాడ్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఒక పాటని మొత్తం మనం ఇలా రాసుకున్న తర్వాత మనం ఏ పాట అయితే మనం ఓపెన్ఎల్పిలో డిస్ప్లే చేయాలనుకుంటున్నామో రాసుకుని దాన్ని కాపీ చేసి మనం ఫస్ట్గా ఎడిట్ ఆల్ అని ఈ బటన్ మనం క్లిక్ చేసి ఇక్కడ మనం పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ టైప్స్ ఉన్నాయి. ఇక్కడ వర్స్, కోరస్, బ్రిడ్జ్, ప్రీ కోరస్, ఇంట్రో, ఎండింగ్, అదర్స్ అని. ఇప్పుడు మనం ఫాలో అయ్యే ప్యాటర్న్ వచ్చేసి వర్డ్స్. అంటే ఫస్ట్ మనకి పల్లవి, అనుపల్లవి, చరణం ఇలాగ మనకు ఉంటాయి కాబట్టి వర్స్ అని మనం సెలెక్ట్ చేస్తాం. దీంట్లో అనుపల్లవి ఏమీ లేదు కాబట్టి మనకి చరణం డైరెక్ట్గా చరణం ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే సింపుల్గా బ్రిడ్జ్ అనేది మనం ఇక్కడ యాడ్ చేస్తాం. ఇక్కడ ఇన్సెట్ అని ప్రెస్ చేస్తే బ్రిడ్జ్ అనేది ఇన్సెట్ అవుతుంది. సేమ్ ఇలాగ ఇక్కడ కూడా మనం ఇంకో చరణం కాబట్టి ఇంకొక బ్రిడ్జ్ ఇలా మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా యాడ్ చేసుకున్న తర్వాత ఈ స్టార్టింగ్ దీన్ని కాపీ చేసుకుని ఈ టైటిల్లో మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ పాటకి ఇదే మన టైటిల్ అన్నమాట. తరువాత మనం ఏం చేయాలి అంటే కింద ఈ ఆర్డర్, అంటే మనకి ఏ రీతిగా డిస్ప్లే చేయాలి అన్నది ఒక ఆర్డర్ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ పల్లవి రావాలి, తర్వాత చరణం రావాలి, మళ్ళీ పల్లవి రావాలి, మళ్ళీ చరణం రావాలి. అట్లా ఎన్నైతే ఉంటాయో మనకి అన్నీ మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. చేసిన తర్వాత మనం నెక్స్ట్ ట్యాబ్లోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ ఆథర్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆథర్ లేకపోతే మీరు ఈ పాటకి సంబంధించిన ఎవరైతే రచయితలు ఉంటారో ఆ పేర్లు ఇక్కడ మనం పెట్టుకుని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక సాంగ్ బుక్, అంటే ఇక్కడ ఆల్రెడీ మేము కొన్ని సాంగ్ బుక్స్ని మనం లిస్ట్ చేసి ఉంచాం. అంటే క్రిస్మస్, ఈస్టర్, గుడ్ ఫ్రైడే, న్యూ ఇయర్ ఇలా. ఈ సాంగ్ దేనికి సంబంధించింది అన్నది మనం చూసుకుంటే ఇది గుడ్ ఫ్రైడేకి సంబంధించిన సాంగ్. అలాంటి గుడ్ ఫ్రైడే సంబంధించింది కాబట్టి గుడ్ ఫ్రైడే. లేదు అనుకుంటే మనం సండే వర్షిప్ సర్వీస్లో మనం పాడాలి అనుకుంటే వర్షిప్ సర్వీస్కి
లేదు అంటే సండే సర్వీస్కి, ఇలా మనం యాడ్ చేసుకుని దీంట్లో మనం సేవ్ చేసుకోవచ్చు. తో పాటు ఈ సాంగ్ సంబంధించిన ఏమైనా ఫైల్స్ కానీ మనకుంటే ఈ ఫైల్స్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మనం దీనికి సంబంధించిన థీమ్ ఏమన్నా ఇక్కడ ఈ థీమ్స్ కూడా మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఈ పాటకి ఏ థీమ్ మనకి ఈ సూటబుల్ అవుతుంది అన్నది కూడా ఇక్కడ మనం థీమ్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇది సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ సాంగ్ని మనం సండే మనం దీన్ని లేదంటే ప్రజెంటేషన్ మనం చేయాలి మనం అనుకుంటే దీన్ని ఇక్కడ ప్లస్ అనే బటన్ని మనం ప్రెస్ చేస్తే సెలెక్ట్ చేసే సాంగ్ని మనకి ఈ సర్వీస్లోకి వస్తుంది. ఈ సర్వీస్లోకి ఎప్పుడైతే మనకు వచ్చిందో మనం దీన్ని డబుల్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం ఈ కింద మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. అంటే ఇది లైవ్ అనమాట. ఇది లైవ్ స్క్రీన్లో మనం చూస్తున్నాం. ఇక్కడ ఇందాక మనం యాడ్ చేసినప్పుడు మనం ఒక ఆర్డర్లో మనం ఈ పార్ట్ని మనం పెట్టించాం కాబట్టి ఆ రీతిగానే ఇక్కడ కూడా మనకి ఆ రీతిగానే డిస్ప్లే చేస్తుంది. చూసారా, ఇక్కడ V1 తర్వాత B1 వచ్చింది, తర్వాత V1 వచ్చింది, తర్వాత B2 వచ్చింది. మీరు దీన్ని ఇలా ప్రెస్ చేసినట్లయితే ఈ సాంగ్ అంతా పాడేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటే ఇది ప్రెస్ చేస్తే మళ్ళీ పల్లవికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే పల్లవి మనం పాడేమో తర్వాత మళ్ళీ సెకండ్ చరణానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు సెకండ్ చరణానికి మనం ప్రెస్ చేసినట్లయితే సెకండ్ చరణం. ఇక్కడ ఈ యారో మార్క్స్ కూడా మనం యూజ్ చేసుకుని దాన్ని మనం నెక్స్ట్ చేయొచ్చు. మనం ఇట్లా ఈ రీతిగా మనం ఈ పాటని వర్స్ ఆర్డర్ లేస్ చేసినట్లయితే ఈ రీతిగా ఒకటి తర్వాత ఒకటి ఇది ఈజీగా వెళ్తుంది అన్నమాట. మనం పైకి కిందకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సింపుల్గా మనం ఇక్కడ చేయొచ్చు.